హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం సో మరెందుకు ఆలస్యం వెల్కమ్ టు బిందు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసేసేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అండ్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే చికెన్ అండి సో చికెన్ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను నార్మల్ చికెన్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఫ్రై ఈవెన్ బ్యాచులర్స్ లేదా వంట రాని వాళ్ళు కూడా చేసేసేలాగా చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం చికెన్ ఫ్రై ఎలా చేసేసుకోవచ్చో చూసేద్దాం రండి అండ్ ఈ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే 3 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ చేసేది చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఆబ్వియస్గా ఎక్కువే అవుతుంది సో ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకోండి అంటే సినమన్ అండ్ లవంగాలు ఇంకా ఉంటాయి కదా సో మీకు ఏది కావాలో అవంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసేసేయండి అండ్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ 3 to 4 అయితే తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి గ్రీన్ చిల్లీస్ చికెన్ ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందండి అండ్ ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేయండి అండ్ ఫ్రైస్కి కరివేపాకు చాలా ఫ్లేవర్ ఉంటుంది సో మంచిగా కొంచెం ఎక్స్ట్రా కరివేపాకే యాడ్ చేసేసుకోండి అండ్ ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి ఇందులో ఫ్రై అని చెప్తూ ఉన్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఇదంతా యాడ్ చేసేసిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ సో సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఈ రెసిపీని చాలా సింపుల్గా చేయొచ్చు టేస్టీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఎలా చికెన్ ఫ్రై చేయొచ్చో మీరు కూడా నేర్చేసుకోండి అండ్ ఇప్పుడైతే నేను చికెన్ యాడ్ చేస్తూ ఉన్నాను చికెన్ అయితే 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసుకొని చికెన్ పీసెస్ ఇందులోకి యాడ్ చేసేసేయండి అండ్ చికెన్ పీసెస్ మొత్తం యాడ్ చేశాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి సో ఇది హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ చేంజ్ చేస్తూ చేసుకుంటూ ఉండాలండి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇది మిక్స్ చేసేటప్పుడు అండ్ తర్వాత లో ఫ్లేమ్కి మార్చేసుకోండి అండ్ చూసారా ఇలా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయమనింది ఎందుకే అండి ఎందుకంటే ఈ చికెన్ అంతా కూడా ఆయిల్లోనే మనకి ఫ్రై అయిపోతుంది సో చికెన్ ఫ్రైస్ అంటే అంతే కదా సో ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి అందుకని చెప్పి ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేయమని చెప్పాను అండ్ అలాగే ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ అలాగే సాల్ట్ కూడా నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తూ ఉన్నాను మీకు ఎంత సాల్ట్ కావాలో అంత క్వాంటిటీ యాడ్ చేసేసుకోండి సో ఇక్కడ నేనైతే యాడ్ చేసేసి తర్వాత దీన్నంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను అండ్ ఈ టర్మరిక్ అండ్ అలాగే సాల్ట్ వేసిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ అయితే సపరేట్ అవుతుంది కదా సో ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ చికెన్ మొత్తం కూడా 70% దాకా ఫ్రై అయిపోతుందండి సో అందులో నుంచి వాటర్ అంతా బయటకి వచ్చే టైంలోనే హాఫ్ ఆఫ్ ద పార్ట్ చికెన్ అయితే మంచిగా ఉడికిపోతుంది సో అదంతా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అలా కలిపేసుకోండి చికెన్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా వెళ్ళిపోతుందండి ఇందులో వాటర్ అయితే వచ్చేస్తుంది కదా సో ప్లేట్ అయితే క్లోజ్ చేయకుండా అలానే ఓపెన్లోనే పెట్టేసేయండి అండ్ ఆ సాల్ట్ ఆ టర్మరిక్ పౌడర్ అంతా కూడా చికెన్లోకి వెళ్ళి అందులో నుంచి వాటర్ని అంతా కూడా బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదా సో అదంతా కూడా తీసేస్తుంది అనమాట సో లిడ్ అయితే క్లోజ్ చేయకుండా అలానే పెట్టండి జస్ట్ ఒక 10 minutes మంచిగా ఇలానే పెట్టి అప్పుడప్పుడు మిక్స్ చేస్తూనే ఉండండి సో ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే వాటర్ కూడా మంచిగా అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది సో స్టవ్ అయితే ఫస్ట్ ఆన్లో పెట్టుకోమన్నా కదా ఇప్పుడంతా కూడా సిమ్ చేసేసేయండి లేదంటే మాడిపోతుంది సో ఇలాగా ఒక 4 to 5 టైమ్స్ మిక్స్ చేస్తూనే ఉండాలండి సో చూసారా వాటర్ అయితే మంచిగా అందులో నుంచి బయటకైతే వచ్చేసింది కదా సో ఈ
ఫ్రై ఇలాంటి పాన్లో కాకుండా నాన్ స్టిక్ పాన్స్లో చేసుకున్నారంటే కూడా అస్సలు అంటదనమాట. సో నాన్ స్టిక్ పాన్స్లో చేసేసుకోండి. నా దగ్గర నాన్ స్టిక్ పాన్ అయితే నేను యూస్ చేయట్లేదు, అందుకని ఇందులో చేస్తూ ఉన్నాను. సో చూసారా, మంచిగా వాటర్ అంతా కూడా వచ్చేసింది. అండ్ మీకే అర్థమవుతూ ఉంటుందండి, చికెన్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లిడ్ అయితే క్లోజ్ చేయకుండా ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. మీకు అర్థమవుతుంది హాఫ్ ఆఫ్ ద పార్ట్ చికెన్ ఉడికింది అని అర్థమైనప్పుడు ఇందులోకి మీరు ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసేసి యాడ్ చేసేసేయండి. అండ్ అలాగే టమోటాస్ కూడా స్మాల్ సైజ్ 2 అయితే తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అలా కలిపేసుకోండి. అండ్ ఈ టైంలో యాడ్ చేయడం వల్ల చికెన్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. అండ్ అలాగే మనం ఇప్పుడు ఆనియన్స్ అండ్ టమోటా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అదే మనం ఫస్టే వేసామంటే చికెన్ కొంచెం మెత్తబడిపోతుంది. సో ఇదంతా వేసిన తర్వాత మీరు లిడ్ అయితే క్లోజ్ చేసేసేయండి. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశారంటే టమోటా అండ్ అలాగే ఆనియన్ కూడా మంచిగా మగ్గిపోయి ఉంటుంది. సో కింద నుంచి పై దాకా అలా ఇంకొకసారి మిక్స్ చేసేసుకోండి. చికెన్తో మనము ఎన్ని రెసిపీస్ చేసేసుకోవచ్చునండి. చికెన్తో నేను చాలా వరకు రెసిపీస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. అండ్ అలాగే చికెన్ మన డైట్లో వీక్లీ 1 or 2 తినడం చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ప్రోటీన్ రిచ్గా ఉంటుంది. సో చికెన్ మీరు కూడా తినడం అలవాటు చేసుకోండి. అలా అని ఎక్కువగా చికెనే కాకుండా మిగతావి తింటూ ఇది వీక్లీ 1 or 2 మీ డైట్లో యాడ్ చేసేసుకోండి. సో చూసారా, ఇదంతా కూడా మంచిగా మగ్గిపోయింది. నాకు ఇక్కడ కొంచెం మాడింది కదా సైడ్స్లో. సో అదే మీరు నాన్ స్టిక్ పాన్లో చేస్తే ఈ ప్రాబ్లం ఉండదన్నమాట. సో అందుకే చెప్తూ ఉన్నాను. అండ్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసున్నాము. సో చూసుకొని కారం, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి. సో మీరు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే మీ ఇంట్లో ఏదైనా గరం మసాలా ఇంట్లోదే ఉన్నా, లేదు అంటే బయట దొరుకుతుంది కదా ఆచి కానీ ఎవరెస్ట్ కానీ ఏదైనా సరే ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఇదంతా కూడా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోండి. సో ధనియా పౌడర్ యాడ్ చేశాక మాడిపోతుంది. సో మీరు దగ్గర ఉండి మంచిగా దీన్నంతా కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనము ఈ చికెన్ ఫ్రైలో ఎక్కడా కూడా వాటర్ యాడ్ చెయ్యము. సో చికెన్ ఫ్రై అని చెప్పాను కదా, సో వాటర్ అయితే యాడ్ చేయం కాబట్టి కొంచెం పేషెంట్స్తో మంచిగా దీన్నంతా కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి. నేనైతే ఇక్కడ గరం మసాలా యాడ్ చేసేసానండి. అండ్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసాను. సో మీరేం చేస్తారంటే ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి. సో లిడ్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఇలాగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏదైనా సాల్ట్ కానీ లేదంటే కారం కానీ తక్కువ ఎక్కువ అని ఏదైనా అనిపిస్తే మాత్రం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సో మంచిగా లిడ్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈ చికెన్ ఫ్రై సాంబార్ అండ్ అలాగే రసం ఎందులోకైనా కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. అండ్ అలాగే రైస్తో తిన్నామంటే కలుపుకొని చాలా యమ్మీగా ఉంటుందండి. నాకు చెప్తూ ఉంటేనే నోట్లో నీరు ఊరిపోతూ ఉంది. సో చేసుకొని మీరు కూడా ఎలా వచ్చింది అని నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. అస్సలు మర్చిపోకుండా షేర్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా ఛానల్లో ఇంకా చాలా వెరైటీ ఆఫ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూసేసేయండి. బాయ్ బాయ్.